తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనను అడుగడుగునా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ టీడీపీలో ఉన్నప్పటి నుంచే ఆయనను ఎదగనివ్వకుండా అనగదొక్కాలని బీఆర్ఎస్ కుట్రలు పండింది అని విమర్శలున్నాయి. తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలని కేసీఆర్ నిజంగానే ప్లాన్ చేశారా? టీడీపీలో ఎదగకుండా చేసినందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారా? రేవంత్ను అడ్డుకునేందుకు కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు? వాటన్నింటినీ తట్టుకొని రేవంత్ ఎలా నిలబడ్డారు? కేసీఆర్కి రేవంత్ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ల మధ్య రాజకీయ వార్ ఎన్నో ఏళ్లుగా నడుస్తూ వస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగా వైర్యం నడుస్తూ వచ్చింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ రేవంత్ల మధ్య యుద్ధం పార్టీల నుంచి పర్సనల్గా మారింది. అధికారంలో ఎవరున్నా నిత్యం వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తూ వస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన గ్రేటర్లో మాత్రం మెజారిటీ స్థానాలు టీడీపీ గెలిచింది. తెలంగాణ సెంటిమెంట్ ఉన్న సమయంలో కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాను అని చెప్పినా కూడా టీడీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. ఎప్పుడైతే మెజారిటీ స్థానాలు టీడీపీ గెలుచుకుందో భవిష్యత్తులో టీడీపీతో ప్రమాదమని కేసీఆర్ భావించాడట. ఎలాగైనా టీడీపీని నిలువరించాలని భావించినా కేసీఆర్ తన పార్టీలో చేరిన నేతలతో కలిసి ప్లాన్ వేశారు. అలా వేసిన స్కెచ్ ఓటుకు నోటు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయడానికి ప్రీ ప్లాన్డ్గా వేసిన స్కెచ్ను అప్పట్లో టీడీపీలో కొందరు నాయకులు కేసీఆర్కు సహకరించారని ఆరోపణలున్నాయి. ఓటుకు నోటు కేసులో 50 లక్షలు ఒక పెద్ద మ్యాటర్ కానే కాదని, కోట్లు సూటి కేసులు మారుతున్న రోజుల్లో 50 లక్షలతో భూమి బద్దలైనట్లు ప్రచారం చేశారని బీఆర్ఎస్ పైన చాలా విమర్శలున్నాయి. ఆ అంశం పైన గంటల కొద్దీ డిబేట్లు పెడుతూ చంద్రబాబు, రేవంత్లు దొంగలు అన్న ముద్ర వేయడానికి కేసీఆర్ చేయని ప్రయత్నాలు లేవని ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసు ద్వారా రేవంత్ను బలిపీఠం ఎక్కిస్తే తెలంగాణలో తిరిగి ఉండదని హరీష్ రావు ప్లాన్ చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధానికి సమయం ఉన్న హైదరాబాద్ విడిచి వెళ్లడంతో ఓటుకు నోటు కేసులో టీడీపీ నేతలు నిజంగానే తప్పు చేసినట్లుగా అయిపోయింది. చంద్రబాబు ఆ రోజు పెద్ద పొరపాటే చేశారని, హైదరాబాద్ వదిలి వెళ్లడంతో తెలంగాణ మీద టీడీపీ పట్టు తప్పింది. టీడీపీలో చాలా మంది కేసీఆర్కు కోవట్టులుగా మారడం, ఎల్ రమణ, మోత్కుపల్లి, ఎర్రవల్లి వంటి వాళ్ళు కూడా టీడీపీని బీఆర్ఎస్లో కలపాలన్న ప్రయత్నాలు కూడా చేశారట. కేసీఆర్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్న టీడీపీ లీడర్లు ఒకానొక దశలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని స్వాధీనం చేసుకునేందుకు జీవో ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేశారని ఆరోపణలున్నాయి. నీడనిచ్చిన టీడీపీ చెట్టును నరికే పరిస్థితి తీసుకొచ్చారని, రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపై విషం చిమ్మారని కేసీఆర్తో పాటు టీడీపీ నుంచి బీఆర్ఎస్కు వెళ్లిన నేతలపై అప్పట్లో గట్టిగా కామెంట్స్ వినపడ్డాయి. తెలంగాణ టీడీపీ రోజు రోజుకు కోమాలోకి వెళ్లిపోతున్న వేళ రేవంత్ రెడ్డి టీడీపీకి పునర్జీవనం పోసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. సీనియర్ నాయకులు ఎవరూ లేకపోయినా రేవంత్ వాగ్ధాటికి జనంలో టీడీపీ ఇమేజ్ పెరగడం మొదలైంది. రమణ పదవి కాలం ముగియడంతో రేవంత్కు తెలంగాణ టీడీపీ అధ్యక్ష పీఠం ఇవ్వమని చంద్రబాబుని రేవంత్ అడిగారట. కానీ చంద్రబాబు మళ్లీ రమణను రెండోసారి అధ్యక్షుణ్ణి చేయడం తెలంగాణ టీడీపీకి మరణ శాసనం రాసినట్లయిందని విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. రమణ పేరుకే టీడీపీ అధ్యక్షులు కానీ నడిపేది మొత్తం కేసీఆర్ అని పలుమార్లు బాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కొందరు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డిని అధ్యక్షుణ్ణి చేసి ఉంటే తెలంగాణలో టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కేదని, పార్టీ బ్రతికేదని చెబుతున్నారు. ఆ తరువాత సీతక్కను అధ్యక్షురాలిగా చేయమని పలుమార్లు విన్నపాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత 2 అధ్యక్షులను నియమిస్తే వాళ్ళు ఎవరో కూడా జనానికి తెలియదు. దీంతో తెలంగాణలో టీడీపీకి ఉనికి లేకుండా పోయిందని తెలంగాణ టీడీపీ నేతలు వాపోతున్నారు. రేవంత్ రెడ్డికి
టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం వెనుక కూడా కేసీఆర్ కుట్రలు చేశారని ఆరోపణలున్నాయి. ఆ విషయంలో ఢిల్లీ వేదికగా కేవీపీ చక్రం తిప్పారని ఆరోపణలున్నాయి. ఇక తెలంగాణ టీడీపీ పగ్గాలు కేసీఆర్ చేతిలో ఉన్నాయని భావించిన రేవంత్ చేసేదేమీ లేక టీడీపీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లారు. రేవంత్ ప్రయత్నాలు చేస్తే అక్కడ కూడా ఆయన్ను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్రలు చేశారని చాలా విమర్శలున్నాయి. కాంగ్రెస్ లో రేవంత్ చేరిక తర్వాత పార్టీ సీనియర్స్ రేవంత్ ను అంటరానివాడిగా చేశారని, అది కూడా కేసీఆర్ ప్లాన్ లో భాగమేనని అంటూ ఉంటారు. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీలు పేరుకు మాత్రమే ఉండేవని, వాటి రిమోట్ మాత్రం కేసీఆర్ వద్దే ఉండేదని అనేవారు. అలాంటి కాంగ్రెస్ లో రేవంత్ మెల్లమెల్లగా ఒక్కో మెట్టి ఎక్కుతూ పీసీసీ పదవి దక్కించుకున్నాడు. కేసీఆర్ పైన ఘాటు విమర్శలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. చంద్రబాబు శిష్యుడని, తెలంగాణ ద్రోహి అని ప్రచారం చేసినా రేవంత్ వెనకడుగు వేయలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలోకి రాకపోయినా రేవంత్ రెక్కల కష్టంతో కోమాలో ఉన్న కాంగ్రెస్ ను అధికారంలోకి ఒంటరి చేత్తో తీసుకొచ్చాడు. ఆ రోజు ఏపీలో 3 పార్టీలు కలిసి కూడా జగన్ ని ఎదుర్కోలేక చెమటలు పడుతుంటే తెలంగాణకు జాతిపితగా చెప్పుకునే కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఒక్కడే కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పంపేశాడు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను తనదైన శైలిలో తిప్పికొడుతున్నాడు. కేసీఆర్ చీకటి మిత్రుడిగా పిలువబడే జగన్ ను బాబు కట్టడి చేయకపోయినా రేవంత్ మాత్రం కేసీఆర్ ముక్కుకు పగ్గాలు వేయడంలో మాత్రం విజయం సాధించాడనే చెప్పుకోవచ్చు. టీడీపీ నాయకుడిగా రేవంత్ ను చూడాలని అనుకున్న తెలుగు ప్రజలు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ ఎదగడం చూసి సంతోషిస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు రేవంత్ ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకోకపోవడంతోనే తెలంగాణలో ఈ రోజు టీడీపీకి దుస్థితి పట్టిందని పలువురు అంటున్నారు. ఆంధ్రాలో కూడా మోదీ ఆడే నాటకంలో చంద్రబాబు పావు కాకుండా రేవంత్లా చాణుక్య నీతి వాడితే జగన్ను తాడేపల్లి కొంపలో బంధించవచ్చని సూచిస్తున్నారు. గురువు శిష్యుల్లాగా పిలువబడే వీరిద్దరూ మంచి పరిపాలన చేస్తూ మరికొన్నాళ్ళు ఇలాగే కొనసాగాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.